మునపట నువ్వు ఎలా ఉన్నావో దేవుని ఎరిగినప్పటికి ముందు నీ జీవితం ఎలా ఉందో అయితే దానంతటిని ఏం చేయమంటున్నాడు? వదిలేయాలి, మర్చిపోవాలి. ఆ జీవితాన్ని మరలా నీవు గుర్తు తెచ్చుకునేవాడిగా ఉండకూడదు. ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉందన్న ఆలోచన విధానాన్ని దేవుడు మనకి నేర్పించడానికి ఒక పాఠాన్ని మనం తెలుసుకుందాం. మార్పు లేని నీ జీవితం మార్చుకోవా. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క సందేశాన్ని బట్టి, ఈ యొక్క ఆలోచన బట్టి మన జీవితంలో మార్పు లేదా? మన జీవితానికి మార్పు అన్నది తెచ్చుకోలేదా? ఆ మార్పు పొందే విధంగా మనం జీవించలేదా? ఇలా రకరకాలుగా ఈ యొక్క పాఠాంశం మనకి తెలియజేస్తుంది. గనక దేవుడు ఈ మార్పు లేని జీవితం మార్చుకోవా అనే ఈ యొక్క ఉద్దేశాన్ని మనం ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేని గురించి మార్చుకోమంటున్నాడు అనే విషయాన్ని మనం బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మొదటిగా ఎఫెసీ 4:22 నుండి చదువుకుందాం. కావున ఎఫెసీలకు 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కావున మునపటి ప్రవర్తన, నీ జీవితం గురించి, నా జీవితం గురించి, దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నేను ఒక క్రైస్తవురాలిని, క్రీస్తుని ఎరిగిన వాడిని, క్రీస్తే నా రక్షకుడిగా అంగీకరించిన ఒక మనిషిని అని చెప్పుకున్న నీ జీవితానికి, నా జీవితానికి దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీతో నాతో, నీ జీవితానికి నా జీవితానికి సరిపడే విధానమైన ఆలోచనకరమైన జ్ఞానాన్ని నేర్పిస్తున్న ఈ 66 పుస్తకాల్లో ఒక మాట ఏమంటున్నాడు? కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన చెడిపోవు, నీ ప్రాచీన స్వభావంను వదులుకొని. ఏమంటున్నాడు? నీ ప్రవర్తన ముందున్న జీవితంలో లేదా గత సంవత్సరంలో జీవించే జీవితంలో కానివచ్చు, లేదా నువ్వు క్రీస్తుని అంగీకరించక ముందు దేవుణ్ణి రక్షకుడుగా, యేసుక్రీస్తు వారిని నా స్వయాన రక్షకుడు అని నువ్వు పిలవక ముందు, నేను క్రీస్తు వాడిని అని నువ్వు అనుకోక ముందు, రక్షకుడుగా స్వీకరించక ముందు ఉన్న జీవితం కావచ్చు, లేదా యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన విధానం ఏంటి, తన పద్ధతి ఏంటి, ఆయన జీవిత విధానం ఏంటి, ఆయన మనల్ని ఏ విధంగా నడుచుకోమంటున్నాడని నువ్వు తెలుసుకున్న నీ జీవితం మట్టుకులో నీ జీవితాన్ని ఏ విధంగా గడిపావు, ఏ విధంగా ఉన్నావు అని ఆయన మాట్లాడుతూ, మునపట నువ్వు ఎలా ఉన్నావో దేవుని ఎరిగినప్పటికి ముందు నీ జీవితం ఎలా ఉందో అయితే దానంతటిని ఏం చేయమంటున్నాడు? వదిలేయాలి, మర్చిపోవాలి. ఆ జీవితాన్ని మరలా నీవు గుర్తు తెచ్చుకునేవాడిగా ఉండకూడదు. కొత్త సంవత్సరం వస్తుంది,
నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి, లేదా నాలో ఏదో కొత్తదనం కనిపించాలి అని నువ్వు రకరకాలుగా నువ్వు ఆలోచించవచ్చు, ఆలోచిస్తున్నారు కూడా. ఎందుకంటే మన పాత సంవత్సరంలో ఉన్నప్పుడు ఏదో చేసాం, కానీ ఇప్పటి నుండి అయినా మన జీవితాన్ని మార్చుకుందాం అనుకునేవారు చాలా మంది ఉన్నారు, ఉంటున్నారు కూడా. అయితే అది ఎప్పుడంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత, యేసుక్రీస్తు వారిన స్వయాన రక్షకుడు అని అనుకున్నప్పుడు మరి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, నేను ఇక్కడి నుంచి అయినా మారుతాను అని అనుకోవటంలోనే ఉంటున్నారు తప్ప జీవితాన్ని సరి చేసుకోలేకపోతున్నారు. ఇది నిజం. అవునంటారా కాదంటారా? ఇలా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయాయి. ఏమని? ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ, ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాను కానీ, ఇన్ని సంవత్సరాలు దేవుని గురించి తెలుసుకున్నాను కానీ, ఇంకా నా జీవితంలో ఎన్నో చెడు కార్యాలు, చెడు పనులు, చెడు అలవాటులకు నేను ఎన్నో చేసి ఎన్నో వీటికి లోబడిపోయాను. అయితే ఈ సంవత్సరం నుంచి అయినా నా బ్రతుకును మార్చుకుంటాను, దేవునిలో గడుపుకుంటాను అని ఇలా తీర్మానం చేసుకునే విధానం ప్రతి ఒక్క క్రైస్తవుడిలో ఉంటుంది. అయితే ఈ తీర్మానం ఆ కొంతసేపటి మట్టికే అన్నది కూడా వాస్తవం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వల్ల చెడిపోవు. ఎప్పుడు చెడిపోయావు? మునుపటి ఉన్న నీ బ్రతుకు దినాల్లో నువ్వేమైపోయావు? మోసకరమైన దురాలోచనలతో నువ్వు గడిపేశావు నీ జీవితాన్ని. మోసాలతో నీ జీవితాన్ని గడిపేశావు, ఆలోచనలతో నీ జీవితాన్ని గడిపేశావు. ఇదిగో నేను ఇప్పుడు మారుతాను, అప్పుడు మారుతాను, ఇలా దేవుని విషయంలో నువ్వు వాయిదాలు వేస్తూ దేవుని మాటని వింటున్నానని చెప్పుకుంటూ, దేవునికి నేను చాలా దగ్గరగా ఉంటున్నాను, దేవుని నేను ప్రేమిస్తున్నానని ఇలాగే చెప్పుకుంటూ పలువారులతో మాట్లాడుతూ నేను ఒక క్రైస్తవుని, నిజమైన వాడిని అని నువ్వు మాట్లాడుతూ ఏం చేస్తావు? దేవుణ్ణి మోసం చేస్తావు. ప్రియ సోదరులారా, నిజం ఇది. అందుకే అంటున్నాడు, మునుపటి దినాల్ని నీవు మరిచిపో. మునుపటి దినాలని ఎలా ఉన్నాయి? మోసకరమైన దినాలు. ఏ విధము చేత జనాలను నువ్వు మోసం చేసావు, అదే విధము చేత దేవుని కూడా నువ్వు మోసం చేసావు. ఎలాగ తెలుసా? ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి ఒక్క మనిషికి, నిన్ను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత నేను వాక్యం వింటున్నాను, పాటలు పాడుతున్నాను, స్వార్థకు వెళుతున్నాను అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మోసం చేస్తున్నాడు ప్రజల మధ్య. వాక్యం వెళ్ళినప్పటికీ ఆ వాక్యం విన్న ఆ కొద్ది క్షణంలోనే దేవునితో ఆత్మీయతగా జీవితాన్ని గడుపుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమైపోతుంది? మోసకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. శరీరాన్ని పోషించటం కొరకు తన ఉద్దేశాన్ని ప్రజల మధ్యను చూపించటం కోసం, తన పేరు ప్రత్యేకతని ఆ ప్రజల మధ్యలోకి తీసుకు వెళ్ళటం కోసం, తన గొప్పతనాన్ని చాటుకోవటం కోసం, ఇలా రకరకాల మోసకరమైన ఆలోచనలతో, విధానంతో మనిషి బ్రతికేస్తున్నాడు. దేవుణ్ణి ఎరగని వారు బ్రతికారంటే వారికి తెలియదు గనక బ్రతికేస్తారు. వారిది తప్పులేదు. దేవుణ్ణి తెలిసి కూడా నువ్వు, దేవుని ఎరిగి ఉండి కూడా నువ్వు మరలా నువ్వు మోసకరమైన ఆలోచనలు, దురాలోచనలతో నీ జీవితాన్ని బ్రతికేస్తున్నావు అంటే అటువంటి బ్రతికిని నీకంట గొప్పవారని చెప్పాలా, చెడ్డవారమని చెప్పాలా? మనం అంటే మన జీవితాన్ని ఎలా గడుపుకుంటున్నాం అంటే, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం మార్చుకుందాం. ఈ సంవత్సరం ఏదో ఒకలాగా దేవుడు నన్ను కాపాడేశాడు, ఇదిగో ఈ నూతన సంవత్సరం నుంచి నా జీవితాన్ని ఎలా మార్చుకుంటానంటే దేవునికి చాలా ఇష్టంగా మార్చేసుకుంటాను.
నా జీవితాన్ని ప్రతి ఒక క్షణము కూడా దేవుళ్ళలోని గడిపేస్తాను. ఇలా రకరకాలుగా సాక్ష్యాలు చెప్పే క్రైస్తవులు కూడా వందల వేలాది మంది ఉన్నారు అని అంటారు కదంటారా? నిజమండి ఇది. చాలా మంది ఏమంటారంటే, ఇదిగో ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రతిది కూడా దేవునితో నేను సంబంధం లేకుండా ఏది చేయను అని ఇలా రకరకాలుగా సాక్ష్యాలు ఇచ్చేవారు ఈ యొక్క నూతన దినములో చెప్పడం మనం చూస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ మోసకరమైన దురాలోచనలు ఏం చేయాలి? పాతవి విడిచిపెట్టే, మరలా అదే బ్రతుకుతో నువ్వు జీవించటానికి ప్రయత్నం చేయకు, ఇష్టపడకు. అది నీకు తగినది కాదు, అది మనది కాదు. అందుకే అంటున్నాడు, ఆ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి ప్రియ సహోదరి సహోదరులారా.